హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కావ్య రంజిత్ గౌడ్. ఎలా ఉన్నారు అందరూ? అందరైతే బాగున్నారే అనుకుంటున్నాను. మేము కూడా చాలా బాగున్నామండి. ముందుగా అయితే అందరికీ హ్యాపీ శివరాత్రి అండి. మీలో ఎంతమందికి ఉపవాస దీక్ష, జాగర దీక్ష ఉందో నాకైతే కామెంట్లో అయితే షేర్ చేసేయండి. నాకైతే స్పెషల్గా అయితే ఉపవాస దీక్ష అయితే ఏం లేదు. మా ఇంట్లో వచ్చేసి మా మా అత్తమ్మకు ఇంకా మా బావకైతే ఉపవాస దీక్ష అయితే ఉంది. నాకు మా మామయ్యకి అయితే స్పెషల్గా అయితే ఏం లేదు. ఇంకా నెక్స్ట్ ఎప్పుడైనా అయితే పట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకా స్వాతి నక్షత్రాలు అలా వస్తాయి కదా, అప్పుడైతే పట్టుకుందామని అయితే ట్రై చేస్తున్నాను. ఇక ఈరోజు వ్లాగ్లో వచ్చేసి నేనైతే శివరాత్రి రోజు ఎట్లా నా డైలీ రొటీన్ ఎట్లా చేసుకుంటాను అని చెప్పేసి, అట్లనే ఎట్లా పూజ చేసుకున్నాను అని చెప్పేసి ఈరోజు ఈ వ్లాగ్లో అయితే చూపిస్తాను. నేను వీడియోని ఎండ్ వరకు మీరైతే స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ జర సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయొచ్చు కదబ్బా. పండుగ అంటే కోర్స్ ప్రతి ఇంట్లో ఖచ్చితంగా వర్క్ ఎక్కువగానే ఉంటుంది. డైలీ కంటే కొంచెం వర్క్ ఎక్కువనే ఉంటుంది అని చెప్పేసి కొంచెం ఎర్లీగానే లేచిన అనమాట. 4:30-5కి అట్లా లేచిన అనుకుంటా. లేవగానే మొత్తం ఫస్ట్ అయితే క్లీనింగ్తోనే స్టార్ట్ చేసిన. ఓన్లీ బయట క్లీనింగ్కే నాకైతే 1 అవర్ పడుతుందబ్బా. బయట క్లీనింగ్, ముగ్గులు పెట్టుకోవడము, తులసమ్మ దగ్గర, ఇంట్లో గడపలు కలుపుకోవడం, ఇవన్నీ చేసేసరికి నాకైతే 2-2.5 అవర్స్ దాకా పడుతుంది. ఇక ఈరోజు ఫెస్టివల్ కదా అని చెప్పేసి కొంచెం స్పెషల్గా అయితే ముగ్గు అయితే పెట్టుకున్నాను. నా ముగ్గు ఎలా ఉందో కామెంట్ చేయండి. మధ్యలో అయితే కొంచెం కలర్స్ ఉంటాయి, కలర్స్తో అయితే నింపుకొని ఇలా సింపుల్గా నాకు వచ్చినట్లు ఏదో అలా వేసానండి. శివరాత్రి చాలా అంటే చాలా పవిత్రమైన మాసం కదా. శివునికి ఎంతో ఇష్టమైన రోజు శివరాత్రి. శివరాత్రి రోజు శివునికి అభిషేకం చేసి శివయ్యకు పూజ చేసుకొని ఒక పొద్దు ఉండి జాగారం చేస్తే చాలా మంచి జరుగుతుందని చెప్పేసి మన పురాణాలు అయితే చెబుతున్నాయి కదా. కానీ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఉపవాసం ఎట్లుండాలి, అసలు ఏం పచ్చి మంచినీళ్ళు కూడా తాగకుండా ఉండాలా ఉపవాసం, అట్లా ఉంటేనే దేవుడు కరుణిస్తాడా అని చెప్పేసి నాకైతే ఒక డౌట్ ఉంటుంది. మీకేమైనా తెలిస్తే కామెంట్లో అయితే షేర్ చేసేయండి. నీళ్ళు కూడా తాగకుండా మనం ఉపవాసం చేస్తే ఆ దృష్టి అంతా మనకైతే మన ఆకలి మీద, మన దహం మీదనే ఉంటుంది తప్ప దేవుని మీద, దేవుని భక్తి మీద ఉండదని చెప్పేసి నా ఒపీనియన్. అట్లా అని చెప్పేసి అన్నీ తినొద్దు. ఇంతకీ మీరెట్లా ఉపవాస దీక్షను అయితే చేస్తారో నాకైతే షేర్ చేయండి. నాకైతే స్పెషల్గా ఏం లేదు, కానీ నెక్స్ట్ అయితే ఖచ్చితంగా యూజ్ అవుతుంది కదా. మీరు నాకు షేర్ చేస్తే నేనైతే ఆ టిప్ని అయితే నేనైతే యూజ్ చేద్దాం అనుకుంటున్నా. మీరే షేర్ చేయాలిగా. శివరాత్రి చాలా అంటే చాలా పవిత్రమైన రోజు అని చెప్పుకున్నాం కదా, దాని గురించి అయితే మనమైతే డిస్కస్ చేసుకుందాము. ఆ పరమశివుడు తన భక్తులతో బైరాగి వేషంలో పార్వతీదేవిని కళ్యాణం చేసుకోవడానికి అయితే బయలుదేరుతాడు. ఆ రూపంలో ఉన్న పరమేశ్వరుని చూసి, అంటే బైరాగి రూపంలో ఉన్న పరమేశ్వరుని చూసి పార్వతీదేవి యొక్క ఫ్యామిలీ మెంబర్స్ అంతా పరమశివుణ్ణి చాలా భయపడతారు. కానీ పార్వతీదేవి మాత్రం స్థిరంగా ఉండి, నా స్వామి ఎలా ఉన్నా సరే నేను స్వీకరిస్తాను, నేను ఒప్పుకుంటాను అని చెప్పేసి పార్వతీదేవి అన్నదంట. అప్పుడు పరమేశ్వరుడు ఈ లోకంలోనే అత్యంతమైన అందమైన రూపం అయితే తనకైతే తెచ్చుకున్నాడనమాట. ఆ రూపాన్ని చంద్రశేఖర రూపం అని కూడా అంటారంట. ఆ రోజే శివపార్వతుల కళ్యాణం అయితే జరిగింది. ఆ రోజునే మనమందరం మహాశివరాత్రిగా సెలబ్రేట్ చేసుకుంటాం అనమాట. ఈ కథ సారాంశం ఒక్కటే అండి. మనకి ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా మనమైతే వాటిని యాక్సెప్ట్ చేసుకొని మనల్ని మనం సాల్వ్ చేసుకునేలాగా ఉండాలి అని చెప్పేసి శివరాత్రి యొక్క మహత్యం అయితే చెప్పుతుంది. శివరాత్రి ఉపవాస దీక్ష అయితే మా ఇంట్లో మా అత్తమ్మకు, మా బావకు ఉందని చెప్పినా కదా, మిగతా మెంబర్స్కి అయితే ఖచ్చితంగా ఫుడ్ అయితే ఉండాలి కదా అని చెప్పేసి నేనైతే ఇక్కడైతే చారు పెడుతున్నా, పిండి చారు. ఇంకా కొంచెం పప్పు అయితే, అన్నం అయితే వండుతున్నాను. ఇక్కడైతే మా ఆడపడుచు పిల్లలు కూడా వచ్చారనమాట. వాళ్ళు ఇంట్లో అయితే మొత్తం సందడితో నింపేశారు. వాళ్ళు ఇంకా మా పిల్లలు కలిసి ఆడుకుంటున్నారు. ఫుల్ ఎంజాయ్ చేస్తారు. వాళ్ళు వచ్చారంటే బాగా ఆడుకుంటారనమాట. నేను ఒక దిక్కు వంట చేస్తుంటే వాళ్ళల్లరి వాళ్ళదే అనమాట. చాలా బాగా ఆడుకుంటారు. వాళ్ళు వచ్చారనుకో మా హైడ కూడా సంతోషంగా బాగా ఆడుకుంటుంది. నేనైతే వంట రూమ్లో వంట చేస్తుంటే మా అత్తమ్మ అయితే పూజ గది మొత్తం శుభ్రం చేసుకుంటూ పూజకు సంబంధించిన వర్క్స్ అయితే అవన్నీ లోపల మా అత్తమ్మ అయితే చేస్తుందనమాట. కిచెన్లో నేను, పూజ గదిలో మా అత్తమ్మ, ఇద్దరం అయితే ఇలా షెడ్యూల్ చేసుకున్నాం అనమాట పనులని. ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు ఇలా పనులను షెడ్యూల్ చేసుకున్నప్పుడే పని తొందరగా అయిపోతుందని చెప్పేసి నా ఒపీనియన్. ఈ ఫెస్టివల్స్ రోజు అయితే ఒక్కరి నుంచి అయితే అస్సలే కాదు కదా, అందుకనే పూజ గదిని అయితే మా అత్తమ్మకి అప్పగించి కిచెన్ మొత్తం నేనే చూసుకుంటున్నాను అనమాట. కిచెన్లో సంబంధించిన వర్క్స్ అయితే అన్ని నేనే చేసుకున్నాను. రైస్ అయితే వండిన, చారు పెట్టిన, కొంచెం పప్పు కూడా చేసిన. నెక్స్ట్ అయితే శివరాత్రి అనగానే బాగా గుర్తుకొచ్చేది మొహరం గడ్డ కదా. కందగడ్డ, స్వీట్ పొటాటో అని అంటారు. ఒక్కొక్క భాషలో ఒక్కొక్క రకంగా, ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా పిలుస్తారు కదా. ఆ కందగడ్డ కూడా మంచిగా ఉడకబెట్టి పక్కకైతే పెట్టిన. మా అత్తమ్మ అయితే పచ్చిదే దేవునికైతే పెడుతుంది. ఇదైతే మేము తినడం కోసం నేనైతే ఉడకబెట్టి పెట్టిన.
ఇంకా పూజ అయితే మొత్తం మా అత్తమ్మ అయితే అంతా చేసింది. ఈరోజు అయితే మా అత్తమ్మకు ఉపవాసం ఉంది కాబట్టి మా అత్తమ్మనే చేసింది పూజ. నేనైతే జోక్యం చేసుకోలేదన్నమాట పూజ విషయంలో. మా అత్తమ్మ కూడా పూజలు చాలా బాగా చేస్తుంది, మంచిగా అలంకరిస్తుంది అనమాట. చూడండి చాలా అంటే చాలా బాగా అలంకరించింది కదా. ఇంట్లో అయితే ఇలా మొత్తం అలంకరించుకున్న తర్వాత దీపారాధన చేసి హారతి ఇచ్చి అక్కడ సంబంధించిన ఫ్రూట్స్ అన్నీ పెట్టుకున్న తర్వాత గుడికి వెళ్ళి అక్కడే ఉపవాస దీక్ష అయితే వదులుతారనమాట. ఇక్కడ మా ఊరి శివాలయంలో అయితే చాలా బాగా అంగరంగ వైభవంగా చేస్తారనమాట. ఉత్సవాలు చాలా అంటే చాలా బాగా జరుగుతాయి. ఆ రోజు నైట్ కూడా చాలా ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఏమేమి జరిగినవి ఏంటి విశేషాలన్నీ చెప్పేసి ఈ వ్లాగ్లో అయితే చెప్తాను నేను. ఇక ఈరోజు అయితే శివపార్వతుల కళ్యాణంతో పాటు మా అత్తమ్మ మా మామయ్య వాళ్ళది కూడా మ్యారేజ్ డే రోజు ఈరోజే వచ్చిందనమాట. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. శివపార్వతుల కళ్యాణం రోజే మా అత్తమ్మ వాళ్ళ మ్యారేజ్ డే రావడం నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. ఇంట్లో పూజ అయిపోగానే మా అత్తమ్మ వాళ్ళు టెంపుల్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత ఇలా సర్ప్రైజ్గా ప్లాన్ చేశాను అనమాట. ఇక నేనైతే ఫ్రూట్స్తోనే కేక్ చేసి ఇంట్లోనే బెలూన్స్తో డెకరేట్ చేసి మా అత్తమ్మకైతే సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నా. బట్ మా అత్తమ్మ అయితే ఒకటి చెప్పింది, మాకు కేక్ కటింగ్ ఇట్లాంటివి అయితే అస్సలు అచ్చుబాటు లేదు, వద్దు అని చెప్పగానే అవన్నీ అయితే క్యాన్సిల్ చేసుకొని ఇలా ఓన్లీ సింగిల్ ఫోటో ఫ్రేమ్తో ఇలా అయితే సర్ది చెప్పుకున్నాను అనమాట. నేను మా అత్తమ్మ వాళ్ళకి ఒక్కటి కూడా ఫోటో ఫ్రేమ్ లేదండి. అందుకే ఇలా సింపుల్గా ఒక ఫోటో ఫ్రేమ్ అయితే చేయించినాను. నా దగ్గర ఉన్న బడ్జెట్తోనైతే ఇలా అట్లా సెట్ చేయించాను. మా బావకు కూడా తెలియదు ఇట్లా ఫోటో ఫ్రేమ్ చేయిస్తుందని అని చెప్పేసి మా చెల్లితో అయితే చెప్పి మా చెల్లి చేయించింది అనమాట. నేను చెప్తే చెల్లి లేకపోతే మేబీ ఫోటో ఫ్రేమ్ వచ్చేది కాదేమో, ఎందుకంటే నేను వెళ్ళాలంటే నాతో పాటు ముగ్గురు కదలాలి ఇంట్లో నుంచి, అది జరగని పని. నేను మా చెల్లెకి కాల్ చేసి చెప్తే మా చెల్లి అయితే ఫోటో ఫ్రేమ్ చేయించి పంపించింది అనమాట. థ్యాంక్ యూ సో మచ్ రా సింధు. తమ వాళ్ళకు ఫోటో ఫ్రేమ్ ఇలా ప్రజెంట్ చేశాక మళ్ళీ తిరిగి టెంపుల్కి అయితే వెళ్ళారు. ఇక్కడైతే శివపార్వతుల కళ్యాణం అయితే జరుగుతుంది. చాలా అంటే చాలా బాగా జరుగుతుందని చెప్పినా కదా, వీడియోలో చూడండి. అంజలి టీవీ అని చెప్పేసి మాకైతే లైవ్లో కూడా పెట్టారు, యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. అందులో అయితే మాకైతే లైవ్లో పెట్టారు. నేను కూడా చూసిన చాలా బాగా జరుగుతుంది. మీరు కూడా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. మా ఊరి శివాలయంకి అయితే చాలా అంటే చాలా విశిష్టత ఉందండి. మా ఊరి శివాలయం శివుడు వచ్చిన తర్వాత మా ఊరు రూపురేఖలు అయితే చాలా చేంజ్ అయ్యాయి. శివపార్వతుల కళ్యాణం అనంతరం కొన్ని క్లాసికల్ డాన్సెస్, ఇంకొన్ని డాన్సెస్ అయితే పర్ఫామ్ చేశారు. అవి కూడా వీడియోలు పెడతాను, మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి. నెక్స్ట్ ఇంకా ఒగ్గు కళాకారుల చేత ఒగ్గు కథలు, పాతవి స్టోరీస్ ఉంటాయి కదా, అలా స్టోరీస్ అయితే అవన్నీ చెప్పారు. జాగారం చేసే వాళ్ళకు ఎట్లాంటి ఇబ్బంది లేకుండా ఇట్లాంటి కొన్ని అయితే కల్చరల్ యాక్టివిటీస్ అయితే చాలా చేశారు. ఇంతకీ మీరు ఎలా జాగారం చేశారు? జాగారం చేయడానికి టీవీ చూసారా, ఇంకా ఏం చేశారు నాకైతే కామెంట్లో షేర్ చేయండి. లాస్ట్ ఇయర్ అనుకుంటా, నాకైతే బాగా గుర్తుంది, మా ఇంట్లో శివపురాణం అని చెప్పేసి ఒక బుక్ ఉంటే లాస్ట్ ఇయర్ నాకేం ఒక పొద్దు లేదు కానీ నేను జాగారం ఉండాలి అని చెప్పేసి శివపురాణం బుక్ మొత్తం చదువుకుంటూ తెల్లవారులాగా చదువుకుంటున్నా. భలే అనిపించింది. మీరు ఎట్లా జాగారం చేస్తారో నాకైతే కామెంట్లో షేర్ చేయండి. శివపార్వతుల కళ్యాణం అయిపోయిన తర్వాత శివపార్వతులని పల్లకిలో ఊరు మొత్తం సేవ అయితే చేస్తారనమాట. ఆ టైంలో ఎవరికి ఇష్టం వచ్చిన వాళ్ళు ఇలా హారతి ఇచ్చి దేవునికి కొబ్బరికాయ కొట్టి సమర్పిస్తారనమాట. దేవుడు మన ఇంటి ముందుకు వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా మర్యాద చేయాలి కదా. ఇలా అనుకోకుండా దేవుడు మా ఇంటికి వచ్చినందుకైతే మా అత్తమ్మ అయితే దేవునికి ఇలా అయితే భక్తితో అయితే ఇలా చేసిందనమాట. చూడండి, మీరు వీడియోలో అవుపిస్తుంది కదా. మొత్తం ఒక్కసారి ఇలా పల్లకిలో సేవ చేసిన తర్వాత మళ్ళీ తిరిగి గుడిలోనే దేవుడిని అయితే అక్కడే పెడతారనమాట. ఇంకా తెల్లవారిన తర్వాత నెక్స్ట్ అంటే శివరాత్రి తెల్లారి కూడా మా ఊర్లో అయితే అగ్నిగుండాలు ఇట్లా అని చెప్పేసి చాలా ప్రోగ్రామ్స్ అవుతాయి. వాటిని కూడా నేనైతే నెక్స్ట్ అయితే వీడియోలో పెడతాను, మీరు చూడండి. ఈ విధంగా శివపార్వతులు మా ఇంటి ముందుకు రావడం నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. ఇట్లాంటి అదృష్టం దొరకడం నిజంగానే చాలా బాగా అనిపించింది. పార్వతులకు హారతి ఇచ్చి కొబ్బరికాయ సమర్పించిన తర్వాత మా అత్తమ్మ అయితే అవన్నీ తీసుకొచ్చి మళ్ళీ మా పూజ మందిరంలో పెట్టేసి మళ్ళీ అయితే టెంపుల్కి వెళ్ళింది. అక్కడ ఇంకా ప్రోగ్రామ్స్ అయితే జరుగుతాయి కదా, మా అత్తమ్మ జాగారం ఉంటుంది కాబట్టి మళ్ళీ టెంపుల్కి అయితే వెళ్ళిపోయింది. ఈసారి శివరాత్రిని మీరు ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారు, జాగారం ఎట్లా ఉన్నారు, ఒక పొద్దు ఎట్లున్నారు, ఇవన్నీ అయితే నాకైతే కామెంట్లో అయితే షేర్ చేసేయండి. ఇంకా శివరాత్రి రోజు అయితే మా డైలీ వ్లాగ్ అయితే రొటీన్ అయితే ఇలా గడిచిపోయింది అనమాట. మీరు ఎట్లా చేసుకున్నారో కూడా నాతోనైతే షేర్ చేసేయండి. అత్తమ్మ వచ్చి నాతోనైతే చెప్తుంది, కొబ్బరికాయ తొట్టల్లాగా పలిగింది, ఇలా పలిగితే అదృష్టం అని చెప్పేసి మీకు ఎప్పుడైనా ఇలా జరిగిందా కామెంట్లో షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మంచి వీడియోతో మీ ముందుంటాం.